ఒక సాధారణ వ్యక్తిగా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నెలకు 5,000 6,000 రూపాయలు సంపాదించే వ్యక్తిని. ఆ పేరు నటేష్, అది మచిలీపట్నం. వెస్టేజ్లో రాకముందు నా ఇన్కమ్ ఎంత? 5,000 6,000 రూపాయలు సంపాదించే వ్యక్తిని. ఈరోజు వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ 2 lakhs తీసుకోవడం జరిగింది. అయినా సరే నేను హ్యాపీగా లేదు అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు, సార్ నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 2 lakhs. యావరేజ్గా 1.5 lakh వస్తుంది. వాస్తవం మాట్లాడుకోవాలి, ఎంత వాస్తవాలు ఉంటాయి. యావరేజ్గా 1.5 lakh యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. అయినా సరే ఎలా ఉన్నారు? అయినా సరే హ్యాపీగా లేను. ఎందుకంటే ఈ యొక్క కంపెనీలో, ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ లో నాకు వచ్చే పీవీకి నెలకి 10 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం నాకు ఉంది. నేను హ్యాపీగా లేదు. వెస్టేజ్లోకి రాకముందు నెలకు 6,000 7,000 రూపాయలతో నా జీవనం సాగిస్తూ ఉండేవాడిని. మరి వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మంచి ఇన్కమ్ సంపాదించుకున్నాను, అదేవిధంగా డ్రీమ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. బిఫోర్ వెస్టేజ్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆటోల్లో బస్సుల్లో ప్రయాణం చేసేవాడిని. ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా 11 లక్షల రూపాయల కారు కొన్నాను. ఆ యొక్క కారులో నేను ప్రయాణం చేస్తున్నాను. అయినా సరే నేను హ్యాపీగా లేదు. ఎందుకంటే నాకు వచ్చే బిజినెస్ కి నేను బెంచ్ కారులో తిరగాల్సిన వ్యక్తిని. హ్యాపీగా లేదు సార్. మీరు హ్యాపీగా ఉన్నారా సార్? మీరు హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీగా లేదు. ఎందుకంటే వెస్టేజ్లోకి రాకముందు నెలకి 22,500 రూపాయలు రెంట కట్టలేనటువంటి వ్యక్తిని ఈరోజు నా వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ప్రాపర్టీ నేను సంపాదించుకున్నాను. అయినా సరే హ్యాపీగా లేదు. హ్యాపీగా లేదు. ఎందుకంటే నేను ఇంకా సంపాదించాల్సిన అవసరం ఈ యొక్క ప్లాన్ లో ఉంది. దాన్ని నేను యూటిలైజ్ చేసుకోవట్లేదు. జస్ట్ ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే, మీరు ఒక అద్భుతమైన ఒక కంపెనీలో ఉన్నారు, ఒక ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత దానిని మీరు కూడా ఉపయోగించుకోవట్లేదు. దాంట్లో ఉన్న సక్సెస్ మీరు రుచి చూడట్లేదు. మేము రుచి చూసాం, అయినా సరే ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది. ప్లస్ చాలా మంది అనుకుంటారు నాకు వచ్చే 10,000 20,000 రూపాయలతో చాలు ఈ లైఫ్ అనుకుంటారు. లైఫ్ 10,000 20,000 రూపాయలతో మనం ఏం సాధించలేమండి. కనీసం పిల్లలకి ఫీజులు కూడా కట్టలేమండి, పిల్లలకి బట్టలు కూడా కొనలేమండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజున నెలకి 1,50,000 యావరేజ్ ఇన్కమ్ వచ్చినా సరే నేను హ్యాపీగా లేను. ఎందుకంటే అదే బయట రంగాల్లో నేను హ్యాపీగా ఉండేవాడిని. కానీ వెస్టేజ్ కంపెనీలో నెలకి 1,50,000 కాదు, నువ్వు 10 లక్షలు తీసుకోవడానికి నీకు అర్హత ఉందని వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ మేనేజ్మెంట్ నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఎవరైతే వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యారో, కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, మీరు ఒక 2 years పాటు సీరియస్ గా మీరు వర్క్ చేసుకుంటే డెఫినెట్ గా మేము ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నామో మాకంటే మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి ఇక్కడ అవకాశం ఉంది. అలాంటి గొప్ప కంపెనీ 2030 నాటికి ఈ యొక్క బిజినెస్ అనేది చాలా ఊహించినంత ఎత్తుకెదుగుతుంది. ఎవరైతే ఒక 5 years పాటు వెస్టేజ్ లో పనిచేస్తారో వాళ్ళు 3 తరాలుగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక అద్భుతమైన లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు నాలాగా అన్హ్యాపీగా ఉండకూడదని, హ్యాపీ లైఫ్ లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెలకు 10 లక్షల రూపాయలు మీరు సంపాదించాలని కోరుకుంటూ, దానికంటే ముందు నేను కూడా 10 లక్షల రూపాయలు సంపాదించాలని మీరు ఒకసారి క్లాస్ కొడితే దానికోసం నేను పనిచేస్తాను.